హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో సింపుల్‌గా అండ్ టేస్టీగా రవ్వతోటి ఒకసారి ఇలా కాటన్ కేక్ చేయండి. టేస్ట్ అనేది సూపర్ అంటే సూపర్‌గా ఉంటుంది. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా చేయొచ్చండి. అంత సింపుల్‌గా ఉంటుంది. వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి అరకప్పు వరకు షుగర్ వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే మనం షుగర్ తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ, సూజీ రవ్వ అంటాం కదా, ఉప్మా రవ్వ వేసుకోవాలి. అదే కప్పుతోటి 2 కప్పుల వరకు కాచల్లార్చిన పాలు వేసుకోవాలి. కావాలంటే పచ్చి పాలనైనా వేసుకోవచ్చండి. ఇప్పుడు అంతా ఒకసారి కలిసేటట్టు ఇలా విస్కర్ తోటి బాగా కలుపుకోవాలి. షుగర్ కరిగేంత వరకు కరిగించుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కేక్ ప్యాన్ కానీ లేదా ఏదైనా బౌల్ తీసుకొని ఆయిల్ వేసుకొని ఇలా బౌల్ మొత్తానికి ఆయిల్ని బాగా స్ప్రెడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ఇడ్లీ పాత్రను లేదా ఏదైనా కడాయిని కానీ పెట్టుకొని దాంట్లో స్టాండ్ పెట్టి వాటర్ వేసుకొని ప్రీ హీట్ చేసుకోవాలి. మనం ముందుగా పక్కన పెట్టుకున్న రవ్వలోకి ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలి. ఒక అర స్పూన్ వరకు బేకింగ్ సోడా లేదా వంట సోడానే వేసుకోవచ్చండి. ఒక కప్పు వరకు మైదా వేసుకొని విస్కర్ తోటి ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఈ పిండి అనేది ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా స్మూత్గా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. ఫ్లేవర్ కోసం ఒక పావు టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. వెనిలా ఎసెన్స్ లేకపోతే ఈ ప్లేస్లో ఒక పావు టీ స్పూన్ యాలకుల పొడి అయినా వేసుకోవచ్చండి. మళ్ళీ ఒకసారి అంతా ఇలా కలిసేటట్టు బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం ముందుగా పక్కన పెట్టుకున్న కేక్ ప్యాన్లోకి వేసుకోవాలి. ఇలా మొత్తం అంతా వేసుకొని ఎక్కడ గ్యాప్స్ అనేవి లేకుండా ఇలా బాగా ట్యాప్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బౌల్ని మనం ముందుగా స్టవ్ మీద పెట్టుకున్న గిన్నెలోకి పెట్టుకొని దానిపైన మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 20 నుంచి 30 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 30 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. కేక్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిందండి. చేతికి అంటుకోకుండా పర్ఫెక్ట్గా ఉడికిందండి. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారాక ఒక నైఫ్ తోటి సైడ్స్ అనేవి ఇలా లూజ్ చేసుకొని వేరొక ప్లేట్లోకి డిమోల్డ్ చేసుకోవాలి. పైనుంచి ఇలా ట్యాప్ చేశారంటే ఈజీగా డిమోల్ అవుతుంది. చూడండి, కేక్ అనేది పర్ఫెక్ట్గా వచ్చిందండి. చాలా ఫ్లఫీగా సూపర్ అంటే సూపర్గా వచ్చింది. ఇప్పుడు ఈ కేక్ను రివర్స్ చేసి చూపిస్తున్నాను చూడండి. చేతికి ఎక్కడ అంటుకోకుండా పర్ఫెక్ట్గా వచ్చిందండి. పిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టపడి తింటారు. అప్పటికప్పుడు మనం ఇన్స్టెంట్గా రవ్వతోటి ఈ కేక్ అనేది ఇలా రెడీ చేసుకోవచ్చు అండి. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఒక నైఫ్ తీసుకొని మనకు నచ్చిన సైజుల్లో ఇలా పీసెస్ లాగా కట్ చేసుకొని తిన్నారంటే టేస్ట్ అనేది అదిరిపోతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. ఈ సింపుల్ అండ్ టేస్టీ అయిన రవ్వతో చేసిన కాటన్ కేక్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.